ఆచి చికెన్ మసాలా. విజయ్ నిజంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? అన్ని సీట్లు రావటం అంటే 108 సీట్లు రావటం అంటే చిన్న విషయం కాదు. అందువల్ల మూడ్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది తమిళనాడు ప్రజల యొక్క ఆకాంక్ష డిఎంకే అన్నా డిఎంకే ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇప్పటికిప్పుడు విజయ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతాడు విజయ్? విజయ్ గవర్నమెంట్ నడపడం చాలా కష్టం, చాలా అడ్డంకులు ఉన్నాయి, ఛాలెంజెస్. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక రాజకీయ పార్టీ రాజకీయ ట్రైనింగ్స్ కూడా ఏదో వెళ్తున్నారు, పొలిటికల్ ట్రైనింగ్స్కి. కాపు కమ్మ పెద్ద ఫ్యాన్స్ దగ్గర టీడీపీని బీజేపీ నమ్మదు, బీజేపీని టీడీపీ. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా అధికారానికి ఒక అడుగు దూరంలో విజయ్ ఎటు కాని పరిస్థితుల్లో నిలబడిపోయాడు. ఇక్కడ కీ రోల్గా చెప్పుకునేటువంటి గవర్నర్, అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అంటే రద్దు చేయాలన్నా మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని నియమింపజేయాలన్నా గవర్నర్ పిలుపు అనివార్యం. అలాంటి పరిస్థితుల్లో విజయ్ నిజంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? లేదంటే డిఎంకే అన్నా డిఎంకే ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాయి అనే ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. దీని మీద ఈరోజు మనతో చర్చించేందుకు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు హంగ్ అని చెప్పేదానికంటే దాదాపుగా అక్కడ రాజకీయ నాయకులకి షాక్ ఇచ్చిన పరిస్థితి. ఒక తమిళనాడే కాదు, అన్ని రాజకీయ పార్టీలకి, దేశంలో ఉన్నటువంటి పార్టీలకి కూడా, అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వ ప్రజల తీర్పు ఏ విధంగా చూడాల్సింది మనం? మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్కి ఒక అడుగు దూరంలో అధికారం మిస్ అయిపోయింది. మిస్ అయిపోవడం అధికారం దూరం పెట్టారు ప్రజలు. కానీ మూడ్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది తమిళనాడు విజయ్తో ఉంది. మనది గౌరవించాలి. సరే, ఏదో టెక్నికల్ అతను చాలా పార్టీ పెట్టాక అనేక వివాదాలు వచ్చాయి. అతని మీద తొక్కిసలాట్లో సిబిఐ కేసులు 2 సార్లు ఢిల్లీ పిలిపించడం, 2 వారాలను అక్కడ డిటైన్ చేయటం, రకరకాల సంఘటనలు జరిగాయి. పార్టీని ఒక సినిమా రిలీజ్ కాకుండా ఆపారు. తన మీద ఈడీ రైట్స్ జరిగాయి. ఇలాంటివన్నీ జరిగాయి. జరిగిన అతను ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా, ఎక్కడ కూడా వివాదం లేకుండా, చాలా డీసెంట్గా, పెద్ద అగ్రెసివ్గా మాటలు మాట్లాడకుండా, ఘర్షణ వచ్చే వాతావరణం లేకుండా చాలా కూల్గా అతను ఎలక్షన్ చేశాడు. అన్ని సీట్లు రావటం అంటే 108 సీట్లు రావటం అంటే చిన్న విషయం కాదు. అందువల్ల మూడ్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది తమిళనాడు ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే విజయ్ని సీఎం చేయాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు. సరే, కాన్స్టిట్యూషనల్ ఇంట్రికసీస్, మెజారిటీ ఇంట్రికసీస్ చాలా ఉన్నాయి. వాటి ఎలా ఉన్నా ముందు గవర్నర్ కానీ రాజ్యాంగ విధానాలు కానీ ఏం చెప్తున్నాయంటే తమిళనాడు ప్రజల యొక్క ఆ ఎన్నికల యొక్క దాని విల్ ఆఫ్ ది పీపుల్ గౌరవించాలి గవర్నర్. రాజ్యాంగ పరిధిలో దానికి రాజ్యాంగం అతిక్రమించాల్సిన అవసరం లేదు. అవతల ఏం టెక్నికల్ మెజారిటీ ఏం లేదు కదా. ఓకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీని మీరు ఆహ్వానించాలంట. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. గవర్నర్ ఇలాంటి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒక అవకాశం ఇచ్చి నువ్వు మెజారిటీ రుజువు చేసుకో, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 days సంథింగ్ అనేది చెప్తారు. లేదు, నీకు ఆప్షన్ ఏముంది? గవర్నర్కి ఏదో పరిపాలన జరగాలి కదా. గవర్నర్కి అవతల ఏమన్నా కూటమి కట్టి డిఎంకే ఏడీఎంకే కలిసి వాళ్ళ కూటమికి ఏర్పడి మాకు మెజారిటీ ఉందని చూపిస్తే దెన్ గవర్నర్కి ఇంకా ఆప్షన్ లేదు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఈ స్టేల్మేట్ని కంటిన్యూ చేయకుండా దయచేసి గవర్నర్ గారు రాజ్యాంగ కస్టమ్స్కి, రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ ప్రతిపాదనలకి, రాజ్యాంగంలో ఉన్న అనేకమైన స్పిరిట్కి అనుకూలంగా, తమిళ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా విజయ్ని ఆహ్వానిస్తే చాలా గౌరవంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఆయన మెజారిటీ రుజువు కాకపోతే గవర్నర్ రోల్ ఏముంది? అంటే మెజారిటీ అంటే ఉన్న ఎమ్మెల్యేలని మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా క్యాప్చర్ చేయడం కానీ లేదా ఎత్తుకుపోవడం కానీ ఏదో చేస్తేనే. ఇప్పుడు
అవతల 2 పార్టీలు ఉన్నాయి, మేజర్ పార్టీలు, ఉమ్, డిఎంకే ఏడీఎంకే. వాళ్ళు ఏమన్నా కూటమిగా ఏర్పడి గవర్నర్ దగ్గరికి వచ్చి మాకు కూటమి ఉంది, మమ్మల్ని ఆహ్వానించారంటే గవర్నర్ ఆహ్వానించారు. అసలు ఇప్పుడు ఆ రెండు తూర్పు పడమలు కదా. అందువల్ల ఆయనకి ఆప్షన్ లేదు. 10 సీట్లు మార్జిన్, 10లో 5 వచ్చేసాయి, ఇంకొక 5 కావాలి. 5 చాలా మంది టచ్ లో ఉన్నారని వస్తా ఉంది. అందువల్ల ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ప్రజల్లో, ఈ కన్ఫ్యూజన్ ఎంతకాలం స్టైల్ అన్నా డిఎంకే నుంచి క్యూ కట్టారు, ఇవన్నీ చాలా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల గవర్నర్ గారు ఇలాంటి వివాదాలకు పోకుండా, గతంలో చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా జరిగాయి, ఇలాంటి సిచ్యువేషన్ చాలా సార్లు వచ్చింది. వచ్చినప్పుడు గవర్నర్స్ ఏం చేశారో, రాజ్యాంగం ఏం చెప్తుందో, సుప్రీంకోర్టు తీర్పులు ఏంటో వాటన్నిటి విధంగా ఇప్పుడు అవతల కూటమి లేదు కాబట్టి ఉన్న మెజారిటీ పార్టీని ఆహ్వానించాలి. అందులో మెజారిటీ దగ్గరగా ఉంది. రాష్ట్ర ప్రజానీకం విజయం కోరుకున్నారు. అతనికి ఇన్ని అడ్డంకుల్లో తొక్కిసలాట కేసులు, సిబిఐ రకరకాల సంఘటనలు, తన ప్రచారం చేసుకోవడం టైం లేదు, అభ్యర్థులు పెట్టుకోవడం టైం లేదు, వ్యక్తిగత దోషంలో ఒంటరివాడు అయినా ప్రజల్లో అంత సింపతి వచ్చిందంటే ఇట్ ఈస్ యూనిక్ జడ్జిమెంట్. ఇది ప్రజల యొక్క, తమిళ ప్రజల యొక్క ఆకాంక్షలు మనం గౌరవించాలి. సరే, గవర్నర్ గారు ఒక అడుగు వెనక్కి వేయటానికి, లేకపోతే 1 రోజు 2 రోజులు వెయిట్ చూడటానికి ఆయన విచక్షణాధికారం అంటారా, లేదంటే ఏమన్నా రాజకీయమైనటువంటి పవర్స్ ఏమైనా ఉన్నాయి? రూమర్స్ అయితే వస్తా ఉన్నాయి, కానీ నేనైతే ఒక రోజు ఆగటం తప్పేం లేదు, వెంటనే ఇవ్వాలని ఏం లేదు. బట్ ఈ రోజైనా నిర్ణయం తీసుకుని, నిన్న వెంటనే గవర్నర్ కలిసి నాకు ఇంతమంది మెజారిటీ ఉంది అన్నాడు. ఉంటే నాకు లిస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఎమ్మెల్యేస్ ఇమ్మన్నాడు. ఆయన లిస్టు 107 + 5 112 ఇచ్చాడు, మిగతా 6 ఇవ్వలేదు. కాబట్టి ఆ 6 ఉన్నాయి అనేది ఆయనకు ఉంది, మనందరికి తెలుస్తూ ఉంది. రకరకాల మెంబర్స్ ఆయన కలుస్తూ ఉన్నారు, విజయన్ కలుస్తూ ఉన్నారు. గవర్నర్కి ఇచ్చిన లిస్టులో లేదు అది. కాబట్టి గవర్నర్ నిన్నటి వరకు ఆపడం కరెక్టే. నిన్నటి వరకు ఆపటం, రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఆలోచించి నాకు మెజారిటీ మెంబర్స్ లిస్ట్ కావాలి, నాకు నీకు ఎంతమంది చెప్పిన అడగటం భావ్యంగా ఉంది, అంతవరకు సరిపోయింది. కానీ ఎక్కువ కాలం ఆ స్టేల్మెంట్ కంటిన్యూ చేయకూడదు. ఎక్కువ కాలం ప్రజా ఆకాంక్షకు విరుద్ధంగా వేరే చేయాలనుకోవడం కరెక్ట్. ఇంకా లేదు, గవర్నర్ గారు మిగతా పార్టీని పిలిచి మాడవచ్చు. ఈరోజు డిఎంకేని పిలిపించి ఏంటి మీ అభిప్రాయం, మీరు ప్రతిపక్షంలో ఉంటారా, మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? డిఎంకే మొన్న రూలింగ్ చేసిన పార్టీ కాబట్టి, అంతకుముందు రూలింగ్ చేసిన ఏఐడిఎంకే ఉంది, మేజర్ పార్టీ, వాళ్ళని పిలుపు. అట్లా అన్ని పార్టీలు పిలిచి వాళ్ళ అభిప్రాయం, మీరేమన్నా అలయన్స్ కట్టే అవకాశం ఉందా, మీకేమన్నా గవర్నమెంట్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉందా అని అందరిని అడిగేసి ఈరోజు వెంటనే రేపు ఆయనకి ఆప్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ సరే అన్ని సజావుగా జరిగి గవర్నర్ గారు ఆహ్వానించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ఇప్పటికిప్పుడు విజయ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతాడు విజయ్? నాకంటే విజువలైజ్ చేస్తున్నా, నాకేమి అవునవునండి, మనం ఊహించి విజయ్కి అతనికి ఒక అగ్ని పరీక్షే. మొదటిగా నిన్న మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అతను అనౌన్స్ చేసే సంక్షేమ కార్యక్రమాలు, చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్స్కి డబ్బులు ఎలా ఉంటాయి, తర్వాత అతని మీద చాలా ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు ప్రజలు. ఇంకా విజయ్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని తమిళనాడు యూత్ అంతా, జన్జీ అంతా కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు. జన్జీ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఎంత తొందరగా ఎత్తుకుంటా అంత తొందరగా దించేస్తారు. అందువల్ల విజయ్ ఆ విషయం కూడా చాలా కాన్షియస్గా ఉండాలి. ప్రజలకి ఎలాగా అతను విద్యార్థులకి, యువకులకి, జన్జీకి ఎలాంటి ఆస్పిరేషన్స్ తీరుస్తారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎలా నెరవేరుస్తాడు అనే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత తమిళ రాజకీయాల్లో కొత్త శక్తి ఇది. ఆల్రెడీ డిఎంకే, ఏఐడిఎంకే ఉంది. డిఎంకే అంటే అది చాలా పక్కా, చాలా స్ట్రక్చరు, దానికి ఒక సిద్ధాంతం, దానికి ఒక మౌలికమైన స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఆ పార్టీకి. ఏఐడిఎంకే లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, బట్ దానికి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఏఐడిఎంకే కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి దానిలోంచి ఓట్ బ్యాంక్ ఇటు వచ్చే అవకాశం ఉంది, దానిలో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అన్నట్టుని రాజకీయ మెచ్యూరిటీతో డీల్ చేయాలి. పొలిటికల్ మెచ్యూరిటీ చాలా అవసరం. ఇక్కడ ఎమోషన్ పనికిరాదు. ఇప్పుడు సినిమా ఎమోషన్ అయిపోయింది, సినిమాలో ఎమోషనల్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలి విజయ్. అందువల్ల విజయ్ మనుషులు కానీ విజయ్ ఎవరైనా చూస్తే కూడా మనం ఎంత అయిపోయింది. ఇక రేపు గవర్నర్ అవకాశం ఇవ్వాలి, దెర్ ఇస్ నో ఆప్షన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం నాకు తెలిసి ఈరోజు అన్ని పార్టీలు పిలిచి మాట్లాడేసి వాళ్ళు ఎవరు ఫామ్ చేయకపోతే జగన్ వచ్చాడు, విజయ్ వచ్చాడు, విజయ్కి అవకాశం ఇవ్వాలి. విజయ్కి అవకాశం ఇచ్చేసిన తర్వాత అతను ప్రూవ్ చేసుకున్న తర్వాత విజయ్కి ఛాలెంజెస్ ఉన్నాయి. విజయ్ గవర్నమెంట్ నడపడం చాలా కష్టం, చాలా అడ్డంకులు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా జన్జీని అడ్రస్ చేయాలి, సంక్షేమ కార్యక్రమం అడ్రస్ చేయాలి. అక్కడ సివియర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. తర్వాత పొలిటికల్ కల్చరల్ ప్రాబ్లం ఉంది, కుల గొడవలు ఉన్నాయి. అక్కడ చాలా బీసీ వర్గాలు, చాలా వర్గాల మధ్య సంఘర్షణలు ఉన్నాయి. అంతకుముందు
శశికళ అలాంటి వాళ్ళు ఏర్పరిచిన కొన్ని బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని తట్టుకొని అతను ఎదగాలి. ఎదగటానికి అతను కనీసం ఒక 1 year కష్టపడితే కానీ అతను ముందు కంట్రోల్ రాదు, సిస్టమ్ కంట్రోల్ రాదు. అందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి విజయ్. ప్రజలైతే ఒక అవకాశం ఇచ్చారు, కానీ పొలిటికల్ స్ట్రగుల్ ఏదైతే చాలా చాలా డీప్ గా ఉంటుంది. పొలిటికలే కాదు, పొలిటికల్ స్ట్రగుల్, ఎకనామిక్ స్ట్రగుల్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రగుల్, తర్వాత జన్జీ ఆస్పిరేషన్స్, తర్వాత సామాజిక సంఘర్షణ. అక్కడ సామాజిక పరిస్థితులు కొంచెం చాలా ఘర్షణ వాతావరణం ఉన్నాయి కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో కుల గొడవలు ఉన్నాయి. వీటన్నిటిని ఆయన అడ్రస్ చేయాలి, లా అండ్ ఆర్డర్ను పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ అన్నిట్లో కూడా తమిళనాడుకున్న ఒక మెరిట్ ఏంటంటే అది ప్రోగ్రెసివ్ స్టేట్. అది చాలా మంచి అడ్వాన్స్కి వెళ్తాం. బాగా బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక ఫౌండేషన్ ఉంది అక్కడ, అడ్మినిస్ట్రేషన్ ఫౌండేషన్ ఉంది అక్కడ, బ్యూరోక్రసీ కూడా పనిచేస్తారు. వీటన్నిటినీ 1 year అతను కష్టపడితే అతని చేతిలోకి వస్తుంది స్టేట్. తర్వాత పొలిటికల్ గంట డిఎంకే అతను అవుతాడు. ఇక ఏఐడిఎంకే నా దృష్టిలో, నా అబ్జర్వేషన్లో ఏఎండిఎంకే విలీనం అవుతుందా లేకపోతే ఎలా అవుతుంది అనేది ఊహించలేము. కొంచెం దాని యొక్క తగ్గిపోతుంది, దాని స్ట్రెంగ్త్, దాని ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది. ఎమ్మెల్యేస్ పోతారు, ఓట్ బ్యాంక్ కూడా రిసీడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే డిఎంకేకి ఉన్న స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ దానికి లేదు. డిఎంకే మంచి వారసత్వం ఉంది. స్టాలిన్ కొడుకు వచ్చాడు, ఇక్కడేమో వారసత్వం లేదు. పళనిస్వామి కూడా పెద్ద జయలలిత వారసులుగా ఎవరు లేరు కాబట్టి ఏదో మొక్కుబడిగా నడిపిస్తా ఉన్నారు. అందువల్ల ఆ స్ట్రక్చర్ నిలబడదు, అది వీక్ స్ట్రక్చర్. దాని కూడా కూటమి వలన, ఎన్డీఏ కూటమి వలన బీజేపీ చాలా వెన్నుదన్నుగా ఉండి పళనిస్వామి నిలబెట్టింది, ఏఐడికి నిలబెట్టింది. బీజేపీ కనుక వదిలేస్తే అసలు అది గాలి బుడగలా తేలిపోతుంది. సార్, మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, మంత్రిగా పనిచేశారు. పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని తెలుసు. విజయ్ అనే ఒక సినిమా హీరో అంటే మనం ఎన్టీఆర్తో లేకపోతే ఎన్జీఆర్తో ఇట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకోలేము. విజయ్ని 50 ఏళ్ళు, ఒక 52 ఏళ్ళు వయసు. చాలామంది పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకున్నారు, ఇంకో రకంగా కంపేర్ చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా ఒక కెరటం లాగా 2 బలమైన రాజకీయ పార్టీలని, మీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి డిఎంకేని కానీ, లేకపోతే నాయకత్వ లేమితో వెలువెల్లాడుతున్నటువంటి ఏఐడిఎంకేని కానీ ఢీ కొట్టి ఒక్క దెబ్బకే 108 సీట్లు సాధించడం వెనక ఏ శక్తులు పనిచేసి ఉంటాయి, లేకపోతే ఏ కారణాలు డిఎంకేకి అధికారాన్ని దూరం చేసి ఉంటాయి సార్? నాకు అంటే మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆ బలమైన యాంటీ ఇన్కంబెన్సీ. తమిళ రాజకీయాల్లో కూడా ఒకసారి అధికారంలోకి వచ్చినా రెండోసారి అధికారంలో రారు. అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి. స్ట్రాంగ్గా జయలలిత ఉన్నప్పుడు, అంత కరుణానిధి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒకసారి ఒకళ్ళు వచ్చారు. ఒకసారిగా వల్ల జయలలిత రెండోసారి రిపీట్ అయింది. అది కూడా కూటమిలో లోకల్పుల వలన, డిఎంకే కూటమిలో లోకల్పుల వలన బయటపడింది. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తమిళ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ. మొన్న డిఎంకే ప్రభుత్వం వ్యతిరేకంగా స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్స్ ఉన్న ఏఐడిఎంకే మీద నమ్మకం లేదు ప్రజలకు. ఏఐడిఎంకే మీద విశ్వాసం లేకపోవడం వల్ల పళనిస్వామి నాయకత్వం మీద ఆ పార్టీ ప్రామిసింగ్ పార్టీ కాదనే ఒక అభిప్రాయంలో వెంటనే ఆ గ్యాప్, ఆ వ్యాక్యూమ్లో, పొలిటికల్ వ్యాక్యూమ్లో విజయ్ వచ్చేసాడు. విజయ్ అప్పటికే సూపర్ స్టారు, అప్పటికే చాలా ఇమేజ్ ఉంది, అప్పటికే అతను చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, చాలా మంచి ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉంది అతనికి, చాలామంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు, కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు అతను. దాంతో ఒకసారిగా ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ అంతా, ఆ వరదంతా, ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా విజయ్ వైపు షిఫ్ట్ అయింది. ఈలోపు జన్జీ అనేది చాలా ఎక్కువ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా విజయ్ వైపు షిఫ్ట్ అయ్యి ఆ ఓటర్సే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ చుట్టూ వాలంటరీగా వర్క్ చేశారు. అంతా చేసి మరి విజయ్ క్యాండిడేట్స్ చాలా నామినల్ క్యాండిడేట్స్ చాలా చివరిలో వచ్చారు, నామినేషన్ టైంలో వచ్చారు. మరి ప్రజలు విపరీతంగా ఆరాధన, ఎవరికి తెలియని వ్యక్తులు, చాలా రాజకీయ నేపథ్యం లేని ఆటో డ్రైవర్లు, లేకపోతే డ్రైవర్ కొడుకులు, నేపథ్యం లేని వాళ్ళు, రాజకీయ నేపథ్యం లేని వాళ్ళు వచ్చారు. ఇది ఒక వండర్. రాజకీయాల్లో ఎట్లా జరుగుతూ ఉంటాయి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వండర్స్ జరుగుతాయని చెప్పడానికి రాజకీయాలు ఇది అనమాట. అంటే ఆ వ్యాక్యూము భలే టైంలో వచ్చి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ టైంలో ఎట్లా వచ్చాడో, ఎన్టీ రామారావు గారు 82లో వచ్చేటప్పటికి అప్పుడు కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత, 4 చీఫ్ మినిస్టర్లు మారారు.
చాలా వ్యతిరేకత ఉంది. ఉమ్, ఎవరు లేరు. అప్పుడు జనతా పార్టీ ఉండేది మన రాష్ట్రంలో, సిపిఐ సిపిఎం ఉండేది. ఉమ్, వీళ్ళ ముగ్గురు మధ్య ఐక్యత లేదు. ఐక్యత లేకపోయేసరికి ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్, అప్పటికే పాపులర్ యాక్టరు, అన్నగారిగా చాలా పాపులారిటీ ఉంది ఆయన. ఉమ్, ఆయన వచ్చి రాగానే జనం ఆ వ్యాక్యూమ్ ఉంది అక్కడ, ఆల్టర్నేటివ్ లేదు. ఉమ్, మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా నా తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి ఆయన నినాదంతో బ్రహ్మాండంగా వచ్చారు. ఆయన పార్టీ ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీ రన్ అవుతుంది. అంటే టీడీపీ ఆవిర్భావానికి ఏంటంటే మీరు చెప్పిన పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, అక్కడ ఒక స్పేస్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ చిన్న చిన్న పార్టీలు లేకపోతే వామపక్షాలు ఇవి తప్ప ఒక ప్రాంతీయ పార్టీ లేదు, ఒక బలమైన నాయకుడు బలమైన ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆయనకి పెద్ద ఎత్తున ఆశీర్వచనం వచ్చింది ప్రజల నుంచి, ఆయన గెలిచాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్. అన్నా డిఎంకే కానీ అంటే బాగా పాతుకుపోయినటువంటి పార్టీలు, ఓకే, వాటిని ఢీకొట్టి రావడం అనేది సాధారణమైనటువంటి ఇక్కడ ఒకటి జరిగింది. ఇక్కడ కనుక తమిళనాడులో ఒకవేళ విజయ్ లేడనుకో సినారియోలో, ఏఐడిఎంకే డిఎంకే మధ్య చాలా గట్టి పోటీ జరిగింది, టైట్ ఫైట్ జరిగింది. ఏఐడిఎం ప్రభుత్వ వ్యతిరేకత వలన ఏఐడిఎంకే గెలిచినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే 3వ ఆప్షన్కి విజయ్ వచ్చాడు, ఫ్రెష్ క్యాండిడేట్, ఎలాంటి మచ్చ లేదు, పబ్లిక్ ఇమేజ్ బాగుంది, పెద్ద స్టారు, యూత్ అంతా ఆయన అనుకున్నారు. కులం కానీ మతం కానీ ఏమి చూడకుండా ఆయన మీద ఎలాంటి స్పాట్ లేదు. దాంతో మొత్తం షిఫ్ట్ అయిపోయింది. కులం మతం లేకపోవడం సార్, ఇప్పుడు అంతా విజయ్ కులం గురించే చర్చ. ఇది మన ఆంధ్రాలోకి వచ్చి తమిళులకు లేదు, మన తెలుగు వాళ్ళకి ఉంటుంది. తెలుగు వాళ్ళకి ఏంటంటే తమిళనాడు కూడా క్యాస్ట్ వార్స్ ఉన్నాయి కానీ ఇంత ఉండదు వాళ్ళకి. మన దగ్గర అసలు చూసారు అసలు సోషల్ మీడియాలో కానీ ఫ్లెక్సీలు కానీ బాగా ఒకళ్ళు ఏమో మా బిడ్డ అని ఒకళ్ళు ఓన్ చేస్తున్నారు. కాదు అతను ఎక్కడ కూడా నేను ఒక కులం అని చెప్పలా, ఒక మతం అని చెప్పలా, అతను ఏదో ఒక పాలసీ చెప్పుకున్నాడు, వచ్చాడు, ప్రజలు ఇచ్చారు. ఇదంతా తెలుగు వాళ్ళకి పెట్టిన దౌర్భాగ్యం. అంతకంటే ఈ చీడ తెలుగు రాష్ట్రాల్లో ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైంది. అది పోవాలంటే కూడా మనం చర్చించాలి. దానికి దగ్గరకు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కూడా కులం అనేది అది శృతిమించింది. ఇంకా దాన్ని ముగించాల్సిన టైం వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా కులాల వారీ కానీ మతాల వారీ కానీ సీట్లు ఇచ్చుకుంటున్నారు. అది దానికి ముగింపు దశకు వస్తుంది. ఎక్కడో ప్రజల్లో ఆలోచనలు వస్తాను. చాలా మంది నేను బయటకు వెళ్తా ఉన్నప్పుడు చాలా మంది అంటున్నారు, ఏంటండి కులాలు పిచ్చింది అంటున్నారు. నేను అంటే యాజ్ ఏ రిపోర్టర్ జర్నలిస్ట్ గా చెప్తుంది, నేను ఫ్లెక్సీలు చూసినప్పుడు మీరు అనుకున్నట్టే నేను అనుకున్నా, ఎక్కడో తమిళనాడులో విజయ్ క్యాస్ట్ ఏంటో, ఆయన మతం ఏంటో, ఆయన కులం ఏంటో అసలు మనకెందుకు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచిగా తమిళనాడు అట్లా తమిళనాడు ప్రజలు ఆలోచించటం లేదు. తెలుగు వాళ్ళకి ఏం పని, వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళకి. అక్కడే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కులం కావాల్సి వాళ్ళకి కావాలి, వీళ్ళకి ఎందుకు, వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ పిచ్చి పట్టింది. ఆయన ఎందుకు కులం, ఏ కులం అయినా ఎందుకు ఆయన ముఖ్యమంత్రి, అది అలాంటి భావజాలం మన తెలుగు ప్రాంతాలు ఎక్కువైంది. అది మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత, చిన్న రాష్ట్రం అయిన తర్వాత విభజిత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. దానికి వ్యతిరేకంగా కొత్త ఆలోచనలు రావాల్సిన అవసరం ఉంది. చేయాలి, మన అందరం ప్రయత్నం చేయాలి. విజయ్ ఇప్పుడు ఒకసారిగా 108 సీట్లతో ప్రభంజనం సృష్టించగానే చాలా మంది సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి నటీనటులకి, కుర్ర హీరోలకి నేను ఎందుకు సీఎం కాకూడదు, నేను ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన అయితే బిగిన్ అయినట్టుంది. అది ఎలా ఉండబోతుంది అంటే, రాజకీయ నాయకులు, రాజకీయాలు చేసేవాళ్ళు సినిమా వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటారా? అంటే అంతటి సినిమా వాళ్ళు వచ్చి సక్సెస్ అయ్యారా? మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మనకి అమితాబ్ బచ్చన్ పెద్ద స్టార్, అతను చివరికి ఎంపీగా ఓడిపోయాడు. విపి సింగ్ మీద కంటెస్ట్ చేసి 85 అనుకుంటా, ఐ థింక్ 85. అలా అలహాబాద్లో ఐ థింక్, నాకు బాగా గుర్తుంది. ఆ టైంలో కన్షిరామ్ కూడా భారత రాజకీయాలు ఎంటర్ అయ్యాయి. విపి సింగ్, అమితాబ్ బచ్చన్, కన్షిరామ్ పోటీ చేస్తే విపి సింగ్ గెలిచాడు, అమితాబ్ బచ్చన్ ఓడిపోయాడు. కన్షిరామ్ కన్సిడరబుల్ ఓటు వచ్చింది, చాలా ఓట్లు వచ్చింది, ఎన్నో వేల లక్షల ఓట్లు వచ్చింది. దాంతో దేశ రాజకీయాలను కన్షిరామ్ వైపు చూసింది అదే సంఘటన. అందులో సినిమా వాళ్ళు, కన్షిరామ్ అంటే ఎవరో తెలియదు ఆ రోజుకి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంటే అసలు మామూలు హీరో కాదు, ఇండియా మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు అతను. సూపర్ ఫ్యాన్స్ అతను యూత్. మరి ఓడిపోయాడు. అందువల్ల అట్లే ఉంది. మన రాష్ట్రంలో జరిగినాయి. మన రాష్ట్రం చాలా మంది సినిమా యాక్టర్లు ఓడిపోయారు. కృష్ణ గారు పోటీ చేశాడు. అంటే కృష్ణ గారు ఏలూరు నుంచి ఎంపీ అయ్యారా సార్? గెలిచాడు, ఓడిపోయాడు సార్. అందువల్ల
శారద గారు పార్టీ గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు. వాళ్ళు పార్టీలు క్యాండిడేట్స్గా వచ్చారు. ఒక పార్టీ పెట్టి ఉమ్, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది ఎన్టీఆర్ కుదిరింది, మళ్ళీ విజయ్ కుదిరింది. ఉమ్. ఇక్కడ పవన్ చిరంజీవి కళ్యాణ్ కి చిరంజీవి కూడా కొంతవరకు ఇప్పుడు చిరంజీవి గారిది ఏంటంటే ఆయన 9లో గెలిచాక కంటిన్యూ అయినట్టయితే, ఉమ్, ఆ పార్టీని అలానే ఉంచుకున్నట్టయితే ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు ఉమ్, నా దృష్టిలో. ఉమ్, ఆ, నేను అప్పుడే కాంగ్రెస్లోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రపోజ్ చేశాను. 2 రాష్ట్రాలు ముందే విడదీయండి, ఉమ్, విడదీయాలనుకుంటున్నారు మీరు ఎట్లాగూ, ఉమ్, ఎందుకు ఎలక్షన్ తర్వాత విడిపోయే రాష్ట్రం ఎందుకు, ముందే 2 సీఎంలు పెట్టండి, ఉమ్, 2 పార్టీలు వెళ్దామని చెప్పారు. ఉమ్, దానికి ఒప్పుకున్నారు హైకమాండ్. ఉమ్, అప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి చేయమని చెప్పాను నేను. ఉమ్, ఆ, నేను చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ నన్ను ఉండమన్నాడు, నాతో మాట్లాడాడు. అది ముందుకు తీసుకెళ్ళి వదిలేశారు. అది అంటే అప్పటికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆ కదా. కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశాడు. నేను అట్లే చేస్తా, ఉద్యమం చేస్తుంటాను, సమైక్య ఉద్యమం, మన పార్టీకి ఏం కాదు, ఉద్యమం చేపిస్తే ప్రజలు రివోల్ట్ అవుతారు, ఉమ్, పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఉమ్, మీరు అసలే అస్సాం గిస్సాం అన్ని డీల్ చేయలేక వేస్ట్ చేసి ఇది కూడా ఒక అస్సాం అవుతుంది, ఉమ్, ఇది కూడా ఒక బోడో ల్యాండ్ అవుతుంది ఉమ్. అని అట్లా భయపెట్టాడు. భయపెట్టి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సమైక్య ఉద్యమం వెనుక కుట్ర ఉందా? అంత ఫిక్టిషియస్, ఆ, అతను ఫిక్టిషియస్ ఎన్జిఓ లీడర్ని ఉమ్, వాళ్ళని పేపర్ మీడియాని పెట్టుకొని చేశాడు. అతను ఏముంది ఆ ఉద్యమం, ఆ రోజు మేము టీలు కాఫీలు తాగేవాళ్ళం. అతను అంటే ఢిల్లీ కూడా వెళ్ళి ఏదో ఉద్యమం వస్తుంది అందే, అదంతా మోసం, అది మీడియా అరేంజ్మెంట్సే కానీ ఆ, ఎక్కడే లేదు. ప్రజల్లో కొంచెం వచ్చింది, ప్రజల్లో సమైక్య బాగుంది. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే మాకు హైదరాబాద్లో హైదరాబాద్ మాకున్న పోతుంది అనేది. ప్రజల్లో ఉంది ఆ సెంటిమెంట్. ఉమ్, కానీ ఈ మా రాజకీయ నాయకుల్లో ఉమ్, ముఖ్యంగా కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళకి అస్సలు ఏం లేదు. హాయిగా అతను ఏ రోజు చందాలు ఆ రోజు డబ్బులు వసూలు చేసుకుంటా, లెక్కలు వసూలు చేసుకుంటా ఉమ్, అన్నారు. ఈయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఎగబడి తీసుకొని వసూలు చేసుకొని వచ్చారు. ఆ చివరి దాకా సమైక్య అనే పేరు బయటికేమో మేనేజ్మెంట్స్ కింద ఎన్జిఓ లీడర్స్ ద్వారా అరేంజ్మెంట్. ఈ రాజకీయాల్లో రావాలనుకునే ఒక ఆకాంక్ష ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కమిటీలో సమైక్య కమిటీలు వేసి వాళ్ళందరితో ఉద్యమాలు అంత పేపర్ మీడియాలోనే ఎక్కువ, ఉమ్, ప్రజల సెంటిమెంట్ ఏం లేదు. ఉమ్, తెలంగాణ సెంటిమెంట్ ఉంది, ఆంధ్రలో సెంటిమెంట్ ఎక్కడిది? ఉమ్, దాన్ని ఒక బూచిగా చూపించి వాళ్ళని 2 రాష్ట్రాలు ముందే విడిపోకుండా ఆపాడు. ఉమ్, నేను చెప్పిన ప్రతిపాదన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు కాంగ్రెస్ హైకమాండ్. ఉమ్. లేకపోతే అప్పుడు ఆంధ్రాలో చిరంజీవి వచ్చేవాడు. చిరంజీవి తర్వాత పార్టీని రద్దు చేసి ఆయన సర్దుకున్నాడు కదా. అవును. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు పోటీలో. ఆయన వచ్చి ఆయన పోటీ చేశాడా? చేయలేదు. చేయకుండా కూటమి సపోర్ట్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ 19 దాకా ఖాళీగా ఉన్నాడు. 19లో 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కూటమిలో కలిసి 21 మంది 22 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మంచి బాగా కలిసి వచ్చింది, మన కూటమి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఉమ్, కానీ ఇప్పుడు విజయ్ గెలుపుతో ఉమ్. పవన్ కళ్యాణ్ కష్టాలు వచ్చాయి. ఎలా సార్? ఆ సోషల్ మీడియా చూస్తే ఆ, నాకు నా చుట్టూ మీరు వస్తే అర్థం. నాకు చాలా మంది గుంటూరు టౌన్లో ఆ, కాస్త కాపు యూత్ నాతో దిగేవాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్, నా జూనియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రోజు డైలీ నాతో కలిసేవాళ్ళు. ఉమ్. వాళ్ళు ఈ ప్రయోగం పవన్ కళ్యాణ్ ఎందుకు చేయకూడదండి అని అట్లా అతన్ని బాబు నిందిస్తున్నారు. సింగిల్ గా పోటీ చేస్తే 2019లో అయిపోయాడు. వాళ్ళకి అది అనేది అతని బాధ వాళ్ళకి ఏం తెలుసు. పడే కష్టాలు అతను కదా, ఆ, వీళ్ళ ఎమోషన్స్ అట్లా. ఆ, తర్వాత సోషల్ మీడియాలో విజయ్ చేసిన ప్రయోగం ఇతను ఎందుకు చేయకూడదని పాపం ఇతని మీద. ఉమ్, కానీ అతని లిమిటేషన్ ఆయనకు తెలుసు కాబట్టి ఉమ్, ఆయన చాలా తెలివిగా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఉమ్. ఇప్పటికి ఇది సక్సెస్ పవన్ కళ్యాణ్ ఈ గవర్నమెంట్. ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం పవన్ కళ్యాణ్ సక్సెస్, విజయ్ సక్సెస్, విజయ్ సక్సెస్, విజయ్ సూపర్ సక్సెస్. విజయ్ ఒంటరిగా వచ్చాడు. అది మ్యాచ్ లేదు, అది ఆ, నో మ్యాచ్. ఆ, ఇక్కడ స్ట్రాటజీలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిమిత వాతావరణం, ఉమ్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కూటమిలో ఆయన యొక్క కెమిస్ట్రీ వల్ల వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ జరిగింది. ఉమ్. బాగుంది. ఇక్కడ తమిళనాడులో వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే ఒక సింగిల్ మ్యాన్, కామన్ మ్యాన్ అనే దానికంటే మీరు చెప్పిన ఆ పొలిటికల్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రాల్లో వస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఎలా ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఒకటి ఉందండి మన రాష్ట్రంలో సినారియో. ఓపెన్ చెప్తాను నేను. యాజ్ ఏ సీనియర్ మ్యాన్ నేను కొన్ని విషయాలు చెప్పాలి, మీకు తెలియాలి. ఇప్పుడు కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది. బీజేపీ, తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం కూడా చాలా పటిష్టవంతం. లోకేష్ గారు ఎమర్జ్ అయ్యాడు, ఎంతమంది కంటే చాలా ఎమర్జ్ అయ్యి ఆయన స్ట్రాంగ్ డెవలప్ అవుతున్నాడు. పార్టీ మీద కంట్రోల్ వచ్చింది. ఆ కూటమి 100 చేసిన కూటమి మీద వ్యతిరేకత ఉంటుంది కదా, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా. ఆ ఇన్కంబెన్సీ ఎటు వెళ్ళాలి? వైసీపీ ఉంది.
5 సంవత్సరాలు పరిపాలించారు వైసీపీ ఉమ్, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అతను ఒక బ్యాడ్ టేస్ట్ ప్రజలకు ఉంది. ఉమ్, అమ్మో జగన్మోహన్ రెడ్డి అంటున్నా, కూటమి వ్యతిరేకించిన ఉమ్, ఒకవేళ కూటమి అంటే ఇష్టం లేకపోయినా ఉమ్, మళ్ళీ జగన్ అనేసరికి వామ్మో అంటున్నారు. ఉమ్, ఏంటి భయం? అతను వస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, అతను వస్తే డెవలప్మెంట్ ఉండదు, అతను వస్తే హింస ఉంటుంది, ఉమ్, అతను వస్తే మర్యాద ఉండదు, పొలిటికల్ మర్యాద ఉండదు, అతను వస్తే ప్రజలను కలవడు, ఉమ్, ఆ, ఇక డెవలప్మెంట్ ఉండదు, ఇంకా చాలా ఆగమైపోతామని ఒక భయం ఉంది. ఉమ్, ఈ పరిస్థితుల్లో నువ్వు అన్న సినార విజయ్ ఇక్కడ వస్తే, ఉమ్, ఇక్కడ అనదర్ విజయ్ వస్తే, ఉమ్, మొన్న చిరంజీవికి వచ్చినట్టు 19-20 రావచ్చు, ఉమ్. కొడితే కొట్టచ్చు, గోల్ కొట్టచ్చు. అనదర్ విజయ్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా సార్ ఆల్రెడీ, ఒక సినీ ఇంకా చరిష్మా ఇంకా ఉన్న- పవన్ కూటమిలో ఉన్నాడు ఆయన, ఆ, ఇంకా కూటమి ఆయన కాకుండా ఇంకో కొత్త ఆయన కొత్త ఫేస్ ఉందా సార్? ఆ స్పేస్ పవన్ ఉందా? ఏపీలో ఆ స్పేస్ ఉందా? మరి జగన్ మీద ప్రజలకు ఇష్టం లేదు, జగన్ ప్రజలు విశ్వసించలేదు. ఓకే, జగన్ కి వేయలేక ఓటు కూటమికి వేస్తున్నారా? కూటమి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, Okay. న్యాచురల్గా ఉంటుంది. ఆ, ఆ ఇన్కంబెన్సీ ఇటు జగన్ మీద విశ్వాసం లేని ప్రజానే కానీ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఓకే, కూటమికి ఓటు వేయలేకపోతే ఓటే జగన్ ఓటేలేరు. జగన్ ఓటే లేదు. జగన్ దగ్గర కూడా చాలా అసంతృప్తి ఉంది. అతను కూడా ఏదో రాజకీయాలు బతకాలి కాబట్టి చాలా మంది బతుకుతున్నారు కానీ అతని మీద విశ్వాసం లేదు. ఆ, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అడ్రస్ చేసే ఒక విజయ్ లాంటి పర్సనాలిటీ ఎవరైనా వస్తే, ఎవరున్నారు సార్ ఆ స్థాయి నాయకులు? ఎవరున్నారు మనకి ఏపీలో? ఏపీలో నాకు ఎవరు కనపట్టలేదు. చెప్తున్నా నేను ఒక సినారియోనే, సినారియో విజువలైజ్ చేస్తున్నా. మీ దాంట్లో సుమారుగా ఇంకా మనకి పాపులారిటీ ఉన్నవాళ్ళు పెద్దగా ఎవరు కనపట్టలేదు. అంటే ఆ స్థాయిలో అంతా ఉండొచ్చు, కొంత ఇప్పుడు 4-5 సినిమాలు వచ్చి ఉండొచ్చు, కానీ విజయ్లా ఒక 20-25 ఇయర్స్ కెరియర్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా. ఈ మధ్య 1 or 2 years లేదా 4-5 ఏళ్లలో ఒక సినిమా సక్సెస్ అయిన ఉండవచ్చు, వాళ్ళకి అది సరిపోదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక రాజకీయ ట్రైనింగ్స్ కూడా ఏదో వెళ్తున్నారు, పొలిటికల్ ట్రైనింగ్స్కి. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో కానీ ఇది పెడితే ఇద్దరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి యంగ్స్టర్స్. వాళ్ళ ఆ సినిమాలు కూడా వచ్చాయి కదా, త్రిబుల్ ఆర్ ఉందిగా, త్రిబుల్ ఆర్ సినిమా ఇంకేదో ఒక సినిమా ఏదో ఇద్దరు కలిసి ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. అవును, ఐ డోంట్ థింక్ వాళ్ళకి అంత కెరియర్ వదులుకొని వస్తారు. ఇప్పుడు మంచి రేజింగ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు రాజకీయాల్లో రావడం అంటే వాళ్ళకి అంటే ఇవంతా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్. అదే మనకున్న కోరికను వాళ్ళ మీద రుద్దుతుంటారు, ఫ్యాన్స్ కున్న కోరికను వాళ్ళ మీద రుద్దుతున్నారు, కానీ బహుశా వాళ్ళు అంత ప్రయోగం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఫ్యాన్స్ ఇమాజినేషన్, కానీ బట్ ఇద్దరు కాంబినేషన్ మంచి కాంబినేషన్. కాపు కమ్మ పెద్ద ఫ్యాన్స్, భయంకరంగా ఉంటుంది అంటూ జరిగితే అది చాలా డివాస్టేషన్ ఉంది. జగన్ అని 0 అయిపోతాడు, మొత్తం సర్దుకుంటుంది, మొత్తం జగన్ దుకాణం మొత్తం కూడా దుకాణం క్లోజ్ అయిపోతుంది. అంత స్పేస్ ఉంది అయితే ఏపీలో. జగన్ మీద నమ్మకం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏఐడిఎంకి 70 ఏదో 1 వచ్చినాయి, బాగానే వచ్చినాయి, 50+ 60 సీట్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నీకు విజయ్ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చారు. లేకపోతే విజయ్ కనుక ఈ తొక్కిసలాట్లు ఇవి జరగకుండా, సిబిఐ కేసులు రాకుండా స్మూత్గా లాంచ్ అయి ఉంటే పార్టీ, అసలు ఏఐడిఎంకి స్పేస్ ఉండదు అసలు. విజయ్ ఉండేది, విజయ్కి 150 ఎంతో వచ్చి ఉండేది. అందువల్ల ఇప్పుడు కరెక్ట్గా స్టెప్స్ వేస్తే ఇక ఈ పార్టీ మీద విశ్వాసం లేదు. అక్కడ ఏఐడిఎంకే మీద ఎలాగా నమ్మకం లేదు. ఏదో పార్టీ సిస్టమ్ ఉంది కాబట్టి, జయలలిత స్ట్రక్చర్ ఉంది కాబట్టి కొంత నిలబడింది, కానీ ఇంకా అది 1 time అది అంతే, ఇంకా అది స్పెంట్ అయిపోయినట్టే, స్పెంట్ ఫోర్స్ అది. ఇప్పుడు వచ్చింది వాళ్ళు ఏమైనా క్యాబినెట్లో చేరి అదృష్టవంతులు అయితే సేవ్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు కానీ మేము కూడా ప్రతిపక్షంలో ఉంటామంటే ఇంకా వాళ్ళు అయిపోయినట్టే, డిఎంకే మింగేస్తాం. అందువల్ల ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అంతే, ఏఐడిఎంకే పరిస్థితి. ఎవరన్నారా వస్తే ఇక జగన్ దుకాణం క్లోజ్. కూటమికి ఆ పరిస్థితి లేదు, బీజేపీ ఆ పరిస్థితి ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి ఓటు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి 7-8% ఏదో ఉంది వాళ్ళకి, అది ఎప్పుడు కన్సిస్టెంట్. కానీ మనం వాస్తవం మాట్లాడుకుంటే టీడీపీని బీజేపీ నమ్మదు, బీజేపీని టీడీపీ సరే రాజకీయాల్లో ఇవన్నీ మీరే ఉన్నారు ఆ పార్టీలో, రాజకీయ దగ్గరకు వచ్చే బీజేపీ వాళ్ళని మీరు నమ్మరు, బీజేపీ వాళ్ళు కూడా మీరు ఎప్పుడు పతనం అవుతారని వాళ్ళు చూస్తుంటారు. రాజకీయాల్లో ఆ కెమిస్ట్రీ ఉంటుంది. అయితే కుదిరిందిగా, ఇప్పుడు కేంద్రంలో కూడా కుదిరింది, కేంద్రంలో ఉన్నారు,
అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు గారు అంటున్నాడు. ఉమ్, కాబట్టి కాంబినేషన్ కుదిరింది. ఉమ్, కుదిరింది కాబట్టి అది టీడీపీ పార్టీకి ఏంటంటే మంచి నిర్మాణం ఉంటుంది. ఉమ్, కింద లెవెల్ ఉన్న 10 మంది అయినా గట్టిగా ఉంటారు. ఉమ్. వాళ్ళు ఊరంతా జారిపోయినా ఆ 10 మంది ఆ జెండా వదలరు. టీడీపీకి అది ఉంటుంది. టీడీపీ కానీ టీడీపీకి మీలాంటి సీనియర్లు అందరూ కూడా కొద్దిగా దూరం అవుతున్నారు, గ్యాప్ ఉంది, దూరంగా బతుకుతున్నారు అనేది కూడా ఉంది కదా. దూరంగాని కాదు, మాకు పని దొరకలే. ఇంకా ఆ, కూలీ దొరకాలిగా. పని కల్పించలేకపోతుందా? పని కొత్త సిస్టమ్ జరుగుతా మరి వెయిట్ చేస్తున్నాం. ఆ, ఎప్పుడు కాలుస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఏదో లేబర్ సెంటర్స్ పెట్టారు కదా ఆ, ట్రైనింగ్ సెంటర్స్. విజయవాడలో. ఆ, ఆ, నిన్న ఏదో పెట్టారు లేబర్ అడ్డా. ఆ, పని కోసం అందరు అక్కడ ఉంటారు. లాడ్జ్ సెంటర్లో ఉన్నట్టు ఆ, ఉంటారు. అట్లా ఉంటారు. ఎవరు పిలిస్తే వాళ్ళు ఎక్కించుకొని పోతారు. ఉమ్, ఇప్పుడు మేమంతా లేబర్ అడ్డాలో ఉన్నాం. చంద్రబాబు గారు ఇప్పుడు పిలిస్తే అప్పుడు ఉమ్. చంద్రబాబు గారి దగ్గర నాయకత్వం పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. కానీ నేనంటుంది సీనియర్ల సలహాలు సూచనలు లేకుండా పార్టీలో భవిష్యత్తు అంటే ఈరోజు బాగానే ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పిన ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ రావడానికి జగన్కి ఓటు వేయలేక కూటమికి వేస్తున్నారనో, లేకపోతే కూటమికి ఓటు వేయలేని వాళ్ళు జగన్కి వేయలేకపోతున్నారనో, ఇటువంటిది ఎందుకు? అసలు కూటమి చాలా స్ట్రాంగ్. ఈ రాజకీయాల్లో వచ్చిన పరిణామం ఏంటంటే రాజకీయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సిద్ధాంతాలు, చర్చలు వీటికంటే కూడా ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడంతో మా ఇంపార్టెన్స్ కొంచెం పోయింది. ఏముంది ఈ టైం, ఎట్లా స్లోగన్స్ ఇవ్వాలి, ఎలా మీడియాని మేనేజ్ చేయాలి, ఎట్లా ఉద్యమాలు క్రియేట్ చేయాలి, ఎలా మీడియా మేనేజ్మెంట్ ఉండే, ఎట్లా ధర్నా చేస్తే వాళ్ళు 100 మందితో ధర్నా చేసి దాన్ని 10 లక్షల మంది చేసినట్టు చూపిస్తారు, చేసి పార్టీ ఇమేజ్ని పెంచుతారు. టికెట్స్ మనం వచ్చిన నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనేది జగన్ దారి చూపించాడు. జగన్ ఏం చేశాడు, నేనే నా బొమ్మ పెట్టుకొని గెలుస్తారు అన్నాడు. కన్సల్టేషన్ నమ్ముకొని ఐపాక్ నమ్ముకొని. రాజకీయ కార్యకర్తని నమ్మలేదు అతను, లీడర్షిప్ నమ్మలేదు, కాస్త డీసెంట్గా పాలిటిక్స్ చేసే మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు, ఏం లేదు. నన్ను చూసి ఓట్లేస్తారు, నాకు వాలంటీర్స్ ఉన్నారు, కన్సల్టెన్సీ ఏజెన్సీ ఉంది, వాళ్ళు చెప్తున్నారు, చేసేసారు, డబ్బులు ఉన్నాయి, అంతే అనుకున్నారు. వాస్తవం అలా జరుగుతున్నాయి ఇప్పుడు రాజకీయాలు. అందువల్ల ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ కార్యకర్తలకు అవకాశం లేదు. ప్రజలతో పనిచేసాం. ఇప్పుడు మేము పొద్దున్న లేస్తే వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇచ్చి ఫోన్లు చేసి పెట్టి, వాళ్ళ పనులు ఉంటే ఆఫీస్కి తిరిగి, వాళ్ళ పెళ్ళి ఉంటే వెళ్ళి, హాస్పిటల్ ఉంటే మాట్లాడి, ఏదో వాళ్ళ కుటుంబ అవసరాల్లో మేము అందరం తిరుగుతూ ఉంటాం. ఇట్లా అదేం అవసరం లేదు. ఇప్పుడు అంత కన్సల్టెన్సీ వాళ్ళే చేస్తున్నారు. ఏదైనా వాళ్ళే చేస్తారు. సడన్ గా రావటం, ఎమ్మెల్యే డబ్బులుంటే చాలు. డబ్బులుంటే చాలు. ఇప్పుడు ఫైనల్గా ఒకటే మాట సార్, విజయ్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ గారు కానీ అతన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవకపోతే దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఆల్రెడీ విజయ్ ఉన్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. కోర్టుల పరిధిలోకి వెళ్తుందా ఇది? సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి సిచ్యువేషన్లు రాజ్యాంగాలు వచ్చాయి. సేమ్ విజయ్ సిచ్యువేషన్ వచ్చాయి. వచ్చేసినప్పుడు ఏం చేశారనేది ప్రెసిడెంట్స్ అంటారు దాన్ని. పాత కొన్ని నియమాలు ఉంటాయి. ఫలానా సంవత్సరాలు అలా జరిగింది కాబట్టి అదే విధంగా చేయండి అని ప్రెసిడెంట్స్ ఉంటాయి. ఫలానా జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ ఫాలో అవుదామని అట్లా అంటుంటారు. ఇలాంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇలాగా మెజారిటీ వచ్చి ఒక అడుగు దూరంలో ఉన్న వాళ్ళకి అవతల కూటమి లేనప్పుడు, అవతల కూటమి ఉంటే గవర్నర్కి ఆప్షన్ లేదు. ఇంకా అవతల కూటమి కలిసిందంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ కలిసి ఏర్పాటు చేసినట్టే ఉంటుంది. అంతే ఉంటుంది. అందువల్ల గవర్నర్ వెయిట్ చేయకుండా, ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీం ఆర్డర్ ఇస్తే ఇవ్వటం అవసరం లేదు. సుప్రీంకోర్టు లాయర్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఆయన అడ్వకేట్ జనరల్ ఉంటాడు ఆయన కింద, లేకపోతే ఆయన కేంద్ర న్యాయశాఖ ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఈ గివెన్ సినారియోలో చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు. ఆయన ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడొచ్చు. ఆయన గవర్నర్కి ఆ పవర్స్ ఉన్నాయి. పార్టీలతో మాట్లాడొచ్చు, ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు. మాట్లాడి ఆయన కాన్ఫిడెన్స్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ ప్రజల ఆకాంక్ష ఏంటి, తమిళ ప్రజల ఆకాంక్ష విజయ్ సీఎం కావాలి. అందువల్ల రాజ్యాంగ నియమాల ప్రకారం నేను విజయ్కి అవకాశం ఇస్తున్నాను, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో రుజువు చేసుకోమని చెప్పాను. ఆ అవకాశం ఇస్తే గవర్నర్ గారి యొక్క విలువ పెరుగుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు చెప్తే చేయటం అంటే అది రాజకీయం అవుతుంది. అది నువ్వు ఎక్కడో గవర్నర్ గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించట్లేదు, తను ఎక్కడో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని ముద్ర గవర్నర్ కనపడుతుంది. అది మంచిది కాదు. సో మొత్తంగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు, పై ఎత్తులు ప్రస్తుతానికి విజయ్ని కొంతమేరకు అడ్డుకోగలిగాయి, కానీ నైతికంగా తెలుగు
ఏదైతే తమిళ ప్రజలు ఉన్నారో తమిళ ప్రజలు విజయ్ని సీఎంగా మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కోరుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు గవర్నర్ ఒకసారి పరిశీలించి ఆయనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలనేది మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ చేస్తున్నటువంటి సూచన. అదేవిధంగా ఇలాంటి పరిస్థితులు అంటే తమిళనాడు తరహా పరిస్థితులే తెలుగునాట కొనసాగితే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విధంగా రామ్ చరణ్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ కానీ ఇటువంటి సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తులు పొలిటికల్ పార్టీస్ కానీ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ని వాళ్ళు క్యాప్చర్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి పార్టీ పెడితే బొమ్మ అదిరిపోద్ది ఆంధ్రాలో అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజల ఆకాంక్షలు ఏంటి, కార్యకర్తల ఆకాంక్షలు ఏంటి, నాయకుల అభిప్రాయాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి. కానీ రాజకీయ ఎత్తుగడలలో కార్యకర్తల నాయకుల్ని సమిధులు చేయకూడదు. చేస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనేది మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ చెప్తున్నారు.